కంటిన్యూ చేద్దాం సురేంద్రబాబు గారు. విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, మీరు ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అసలు మీకు ఎన్ని బకాయిలు రావాలి? ఆల్రెడీ వారం రోజుల్లో సమస్య పరిష్కరించేలా ట్రై చేయండి అని కూడా చెప్పారని ప్రభుత్వానికి చెప్తున్నారు. అక్కడి నుంచి ఏమన్నా ఎటువంటి ఎస్యూరెన్స్ అన్న వచ్చిందా? అసలు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో మాకు 2,500 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నాయండి. ఓకే, సో మాకు బకాయిలు చెల్లించమని గవర్నమెంట్ వారికి పలుసార్లు విన్నవించుకున్నాము. ఇందులో ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేయడానికి మేము పలు దఫాలుగా ఉత్తరాలు రాస్తూ ఉన్నాం. ఆఖరిగా పోయిన ఏప్రిల్ నెలలో సర్వీసులన్నీ ఆపేస్తామని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదు, మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీకు ఈ రోజు ఒక 500 కోట్లు రిలీజ్ చేస్తాము, తర్వాత ఒక క్లియర్ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 1 month లో ఇచ్చి మీ బకాయిలన్నీ చెల్లించి ఏర్పాటు చేస్తామని మాకు తెలియజేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత మనం దానిలో ఎటువంటి కండిషన్స్ అడగటం సమంజసం కాదనే ఉద్దేశంతో అందరం ఆ రోజు అన్కండిషనల్ గా మళ్ళీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము బయటకు వచ్చిన తర్వాత మాకు ఆ రోజు రిలీజ్ చేసిన 300 కోట్లు మాత్రం రిలీజ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఈనాటి వరకు ఒక్క మీటింగ్ పెట్టి మళ్ళీ ఎటువంటి రోడ్ మ్యాప్ తయారు చేసి బకాయిలు క్లియర్ చేయడానికి చెప్పడం కానీ, లేదా అసలు ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, ఇంకా మనకి కొత్తగా తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ కేర్ అనే దాంట్లో మమ్మల్ని ఏ విధంగా భాగస్వాములు చేస్తున్నారు అనేది తెలియజేయటం కానీ ఎటువంటిది జరగలేదు. ఈ బకాయిలు పేరుకుపోవడంతో మేము నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చూస్తున్న ఓపీడీలన్నీ పూర్తిగా ఆపేయడం జరిగింది. సో ఇది నోటీసుకి స్పందించి ఈ రోజు సిఇఓ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ లో మేము ఏం తెలియజేసామంటే, ముందు బకాయిలు చెల్లించిన తర్వాతే ఎటువంటి చర్చలైనా సాధ్యం. సో ఈ రోజు సిఇఓ గారు తెలియజేసింది 600 కోట్ల వరకు అప్లోడ్ చేసి ఉన్నాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి, తొందరలో పే చేస్తాం. ఇంకా 2,000 కోట్ల రూపాయల బకాయిలు మా దగ్గర మేము అప్లోడ్ చేయవలసిన బిల్స్ ఉన్నాయని ఆయనే తెలియజేయడం జరిగింది. సో ఇంత బకాయిలతో ఆసుపత్రుల్ని అసలు రన్ చేయటం ఇంపాసిబుల్ అండి. అసలు మేము ఏ విధమైన ఇది చేయలేకపోతున్నాం. అంటే ఎలా ఉంటుంది విజయ్ కుమార్ గారు? ఇప్పుడు తెలంగాణలో చూస్తే 1,400 కోట్లు బకాయిలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటే అక్కడ ఏపీలో 2,500 కోట్ల వరకు బకాయిలని చెప్తున్నారు. అసలు ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది జనరల్ గా? అంటే ఎన్ని కోట్ల వరకు అయితే చెల్లించాలని ఏమన్నా మీకు ఉంటుందా? ముందు స్టార్టింగ్ లో మీకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ప్రకారం అసలు ఎప్పటిలోకి చెల్లించాలి, ఎలా ఉంటుంది, ఎంతవరకు ఎందుకు వెయిట్ చేస్తారు? మామూలుగా 45 రోజుల లోపల వాళ్ళు బిల్స్ అన్ని పే చేయాలని ఎంఓయూలో రాసి ఉంటుందండి. బిల్లు సబ్మిట్ చేసిన అంటే మేము ఆపరేషన్లు కానీ వైద్యం కానీ చేసిన 10 రోజుల లోపల బిల్లు సబ్మిట్ చేయాలా. వాళ్ళు 20 రోజులు పరిశీలనకు సమయం తీసుకుంటారు, 30 రోజులు. నెక్స్ట్ 15 రోజుల లోపల బిల్స్ పే చేయవలసింది ఉంది. అట్లాంటిది ఈ రోజు మాకు సంవత్సర కాలంగా 8 నెలల నుంచి సంవత్సర కాలం క్రితం చేసిన బిల్లులు కూడా చెల్లించడం జరగలేదు. సో ఎంఓయూ పైన వాళ్ళు ఎటువంటి ఇది లేదు. ప్రతి నెల రమారమి 380 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటాయండి. సో 380 కోట్లకి వాళ్ళు పోయిన గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్న 2,200 కోట్లు కలుపుకున్నా కూడా ఒక క్రమ పద్ధతిలో చెల్లించుంటే ఈ రోజు మాకు ఇంత బకాయిలు మిగిలే కాదు. వీరు వచ్చిన తర్వాత మాకు 3,800 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అంటే ఈ 14 నెలల్లో మేము చేసిన పనులకు సంబంధించి అందులో కూడా ఒక 500 కోట్లు ఇంచుమించుగా బకాయిలు ఉండిపోయి ఉంటాయి. ఈ 500 కోట్లు పాతవి అంటే పాతవి అంటే ఎప్పుడేవండి? గత ప్రభుత్వ హయాంవా, ఈ 14 నెలల్లోవేనా? గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన 2,200 కోట్లు. కానీ మా సర్వీసెస్ అనేవి ప్రభుత్వాలతో సంబంధం ఉండదండి. ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు అన్నప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది, మీరు పెన్షన్లు జీతాలు పే చేస్తున్నట్టుగానే వీటిల్ని మ్యాండేట్ పేమెంట్స్ లో పెట్టమని అన్ని ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమండి, మీరు ఆరోగ్యానికి ఖర్చు పెడుతుంది 380 కోట్లు, దసరా కానుకలు ఉచిత కానుకలు 100 కోట్లలో ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా.
ఈ కానుకలు ఇన్ని ఇచ్చే బదులు ముందు మీకు ఖచ్చితంగా రావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా మాకు చాలా బాధ కలుగుతుంది ఈ కానుకలు అవి చూసినప్పుడు. రెండు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 93.5% మందికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఉన్నాయండి. అంటే రాష్ట్రంలో 20% మందికి మాత్రమే ఇద్దామని ప్రారంభించిన ఈ స్కీము ఈ రోజు 95% ప్రజలకి అదే సబ్సిడీ రేట్లలో ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో 20% బెడ్లు అయితే ఫిల్ చేస్తామన్నది ఈ రోజు 80% బెడ్స్ అన్ని కూడా ఎన్టీఆర్ వైద్య సేవతో ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో మీరు బిల్స్ ఇవ్వక ప్రతిదీ ఉచితంగా చేయమని ఆసుపత్రులు ఒత్తిడి చేస్తా ఉంటే హాస్పిటల్ చేయలేని పరిస్థితికి చేరుకున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ మొదలైనప్పుడు 800 జబ్బులకు మాత్రమే కవర్ చేశారు. ఈ రోజు 3300 రకాల వ్యాధులు దీంట్లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఆసుపత్రికి ఏ విధంగానూ ఆదాయ మార్గం లేకుండా మీరు ఇవ్వాల్సిన బకాయిలు పే చేయకుండా ఆసుపత్రిని విపరీతమైన ఒత్తిడికి గురి చేయటం వల్ల ఖచ్చితంగా మనం ఆలోచించవలసింది అసలు ఎంత నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. 2018లో ఇచ్చిన ప్యాకేజీలు అదే రేట్లలో 20% చేయవలసిన బెడ్స్ ని 80% పెంచి ఏ విధమైన నాణ్యమైన వైద్యం అందుతుందో మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. డెఫినెట్గా, ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కష్టమవుతుంది కదా, ముందు మిగతా ఖర్చులు అయితే తగ్గవు కదా. ఎస్ విజయ్ గారు, కంటిన్యూ చేద్దాం. వీరశేఖర్ గారు, వీరశేఖర్ గారు నమస్తే అండి.